ఈ బ్రాండ్స్ తీసుకునే ఈ కక్కుర్తి వ్యవహారం వల్ల చాలా మంది కస్టమర్స్ అయితే సఫర్ అవుతున్నారు. సో నేను కూడా అందులో ఒకటని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది మనం తెలుసుకొని మీతో షేర్ చేసుకోవడం వేరు. రెండు, మనంతటా మనం నేను సొంతంగా ఫేస్ చేసి మీకు తెలియడం వేరు. సో ఈరోజు ఈ వీడియోలో నేను సొంతంగా ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత నేను మీతో ఈ వీడియోతో చేస్తున్నాను. మీకు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసినట్లయితే మాత్రం మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఓట్ కార్డు కానివ్వండి, ఇలాంటి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అండ్ మీ ఫర్దర్గా మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి అండ్ మీ హౌస్ రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సో ఇవేమీ షేర్ చేయొద్దు అని చెప్పడం కోసమే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఫేస్ చేసిన విషయం ఏంటో మీకు తెలియాలంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సామ్సంగ్ కానివ్వండి, షామీ కానివ్వండి అండ్ రియల్మీ కానివ్వండి, సో ఈ బ్రాండ్స్ అన్నిటికీ ఈ యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన యాప్స్ అనేవి రిలీజ్ చేసేస్తూ వచ్చారు. షామీకి సంబంధించి మీ పే అని ఉంటుంది, ఎంఐ పే అని ఉంటుంది. సామ్సంగ్కి సంబంధించి సామ్సంగ్ పే అని ఉంటుంది. రియల్మీకి సంబంధించి రియల్మీ పే ఉంటుంది. మనకి మేజర్ డివైసెస్ ఇప్పుడు రియల్మీ అండ్ షామీ డివైస్ ఎక్కువ సేల్ అవుతున్నాయి కాబట్టి, అండ్ ఇందులో నేను యూస్ చేసే డివైస్ రియల్మీ కాబట్టి, సో రియల్మీ పే అనే యాప్ని మనం యూస్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ యూస్ చేశాను రియల్మీ పేలో, యూపీఐ పేమెంట్స్ అయితే చేశాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఇన్బిల్ట్గా ఫిన్షియల్ పే అని చెప్పని ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. అది అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా కుదరట్లేదు. సో బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే తక్కువ రేట్స్కి అమ్ముతున్నాయి, మంచి స్పెసిఫికేషన్ తీసుకొస్తున్నాయి, మంచి ప్రైస్లో అమ్ముతున్నాయి. ఫిన్షియల్ పే ఉంది, అది వాళ్ళ అప్లికేషన్ కాదు. అయినా సరే ఇప్పుడు ఫిన్షియల్ పే అనేది వీళ్ళు దాంట్లో మొబైల్లో కనబడుతుంది. అలాగే ఫేస్బుక్ కానివ్వండి, డైలీ హంట్ కానివ్వండి, ఇలాంటి కొన్ని బ్లోట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లోట్వేర్ దగ్గర నుండి వాళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. వాళ్ళ ఫోన్స్లో ఇచ్చినందుకు ఆ బ్రాండ్స్ అయితే వాళ్ళకి పే చేస్తూ ఉంటాయి. బ్రాండ్స్ తీసుకునే ఈ కక్కుర్తి వ్యవహారం వల్ల చాలా మంది కస్టమర్స్ అయితే సఫర్ అవుతున్నారు. సో నేను కూడా అందులో ఒకటి అని చెప్పుకోవచ్చు. స్పాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో బుల్బుల్ యాప్ మీ అందరికీ తెలిసిందే, ఇది ఈ కామర్స్ సైట్. ఇందులో మీకు బట్టలు కానివ్వండి, షూస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ జాకెట్స్ కానివ్వండి, అండ్ వాచెస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ హీటర్స్ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద హోమ్ అప్లయన్సెస్ మీకు అన్ని లభిస్తున్నాయి. సో ప్రస్తుతానికి మీరు నా చేతికి చూస్తున్న వాచ్ కూడా బుల్బుల్ వాళ్ళు స్పాన్సర్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ల్యాంప్ కానివ్వండి, సో వీటికి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాను, ఒకసారి మిస్ అయినట్టు చెక్ చేసుకోండి. ఇందులో మీకు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా లభిస్తుంది. మీకు ఒకవేళ పేమెంట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కొరియర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ హ్యాసల్ ఫ్రీ డెలివరీస్ చేస్తున్నారు, అండ్ హ్యాసల్ ఫ్రీ పేమెంట్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ లేదు మీరు ఒకవేళ యాప్లోకి వెళ్ళడం కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ కొట్టడం కానివ్వండి, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, అంటే సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, కింద వాట్సాప్లో కూడా వీళ్ళైతే ఆర్డర్స్ తీసుకుంటున్నారు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా. కింద డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది, వీళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్స్ అన్నింటినీ మీరు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు చూపించే బ్యానర్ ఏంటి అంటే, మీకు 50,000 రూపాయలు, లేకపోతే ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000, ₹5,00,000 వరకు మీకు పర్సనల్ లోన్ వస్తుంది అని చెప్పని వీళ్ళైతే చెప్తూ ఉంటారు. దానికి మనం ఆశపడి సో ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు. లేదు వాళ్ళు డైరీ నీడ్లో ఉండి ఆ అమౌంట్ వస్తే బాగుండు అని ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో ఫస్ట్ రకం నేను ఓపెన్ చేశాను, అంటే ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసం చేశాను. ఓపెన్ చేస్తే ఫస్ట్ వీళ్ళు మొబైల్ నెంబర్ అడిగారు, ఓటీపీ అడిగారు, ఓకే చెప్పాను. లాగిన్ అవ్వడం కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఆధార్ కార్డ్ ఫోటో, పాన్ కార్డు అండ్ నెక్స్ట్ ఇవి ఇస్తే, అంటే ఏవైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మనకి ఎంత క్రెడిట్ వస్తుందో తెలుసుకోవడం కోసం సబ్మిట్ చేయమన్నారు. ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు అప్లై చేసి అప్పుడు లోన్ వెంటనే డిస్బర్స్ అయితే అప్పుడు ఉపయోగపడవచ్చు కాబోలు అని చెప్పి నేను నా ఆధార్ కార్డు అండ్ నెక్స్ట్ నా పాన్ కార్డ్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చిన తర్వాత మన ప్రొఫైల్ ఫోటో కూడా అడుగుతుంది. సో ఆ ప్రొఫైల్ ఫోటోని కూడా ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నాకు వీళ్ళు చూపించిన లిమిట్ వచ్చేసరికి 10,000 రూపీస్ అని చూపించారు. మనకి బ్యానర్లో 50,000, ₹1,00,000 అని చూపిస్తారు, బట్ అంత సినిమా అయితే ఉండదు. సో 10,000 రూపాయలు చూపించారు. ఆ 10,000 రూపాయలు నేనైతే అప్లై కూడా చేయలేదు, జస్ట్ 10,000 రూపాయలు లిమిట్ అయితే ఉంది అంతే. అండ్ అది వదిలేసాం. బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వమని చెప్పింది. జస్ట్ డిస్బర్స్మెంట్కి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి ప్రూఫ్స్, బ్యాంక్ అసలు యాక్చువల్గా లోన్ మనకి డిస్బర్స్ చేయాలంటే మన సిబిల్ ఒకటి ఉండాలి, లేదా సిబిల్ లేకపోతే మన బ్యాంక్ స్టేట్మెంట్ అన్న ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్ని బట్టి మన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని వాళ్ళు మనకి లోన్ అనేది డిస్బర్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను బ్యాంక్కి సంబంధించి అకౌంట్ నెంబర్ మాత్రమే ఇచ్చాను. అండ్ రైట్స్ కూడా ఏముండదు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూజర్ ఐడి అవి ఇస్తే కనీసం వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాత మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవన్నీ మనకు నచ్చితే, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు మనకి ఈ 10,000 రూపీస్ మనం డిస్బర్స్ చేసుకునే అవకాశం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత డిస్బర్స్ చేసుకోవడానికి మళ్ళీ మనం కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు డిస్బర్స్ చేయాలి లోన్ అనేది. బట్ ఇక్కడ ఏం జరిగింది, నా విషయంలో ఏం జరిగింది, నా విషయంలో ఒక బయట కూడా నాకు నా ఫ్రెండ్స్ ఒక 2-3 కూడా ఇదే సేమ్ ఫ్రాడ్ గురించి అయితే చెప్పారు. నేను కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా మనకు అవసరం లేదులే అని చెప్పని నేను రియల్మీ ఫోన్ అమ్మేసి సామ్సంగ్ F62 కొన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఆ సామ్సంగ్ F62 ఫోన్ యూస్ చేసేటప్పుడు అసలు దాంట్లో ఫిన్షియల్ పే అనే యాప్ కూడా లేదు, అంటే స్టాష్ ఫిన్ ఇవన్నీ ఏ యాప్స్ లేవు.
అండ్ ఇంకొక విషయం చెప్పాలి, సో ఈ ఫిన్షియల్ పే కూడా మనకి అమౌంట్ అయితే ఇవ్వదు. ఫిన్షియల్ పే జస్ట్ మీకు యూపీఐ కానీ ఇవన్నీ ఒక బ్యాంక్ బజారు, నెక్స్ట్ పైసా బజార్ ఇలా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయి, ఈ ఫిన్షియల్ పే కూడా అలాంటి థర్డ్ పార్టీ యాప్ అనమాట. సో మీరు పర్సనల్ లోన్ కోసం చూస్ చేస్తున్నట్లయితే ఒక సైట్లోకి తీసుకెళ్తుంది, అదే స్టాష్ఫిన్. సో స్టాష్ఫిన్ అనే ఒక అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. అండ్ థర్డ్ పార్టీ నుండి ఫోర్త్ పార్టీ, ఫిఫ్త్ పార్టీ అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఈ నెట్వర్క్ అనేది. బ్రాండ్స్ యొక్క కకృతి వల్ల వాళ్ళ కస్టమర్స్ని వాళ్ళే ఇండైరెక్ట్గా మోసం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కూడా ఒక 4 months 5 months దాకా అవుతుంది. ఫిన్షియల్ పే యాప్ వచ్చి 3 months నుండి 5 months వరకు అవుతుంది. సో ఇప్పుడు నేను సామ్సంగ్ F62 ఫోన్ కొని ఇప్పుడు యూస్ చేస్తుంటే ఒక 1 week క్రితం నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీకు 1500 అనేవి మీరు లోన్ అప్లై చేశారు, ఆ లోన్ అనేది ఇప్పుడు మీకు డిస్బర్స్ అయిపోయింది, మీ అకౌంట్లో మేము అమౌంట్ అనేది క్రెడిట్ చేసాము, ఒకసారి చెక్ చేసుకోండి. 1 week మాత్రమే, 10 రోజులు కూడా కాదు, 1 week మాత్రమే మీకు ఈ ఈఎంఐ కట్టడానికి ఛాన్స్ ఉంది అని చెప్పని మనకు మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళు డిస్బర్స్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 1500 రూపాయలు. బట్ నా దగ్గర నుండి నేను ఎంత పే చేయాలని చూసుకున్నట్టయితే 1839 రూపాయలు అనుకుంటా, 1839 రూపాయలు పే చేయమని అడిగారు. అండ్ నేను అది రీపే చేయడానికి కూడా ట్రై చేశాను. రీపే చేయడానికి ట్రై చేస్తే పేటిఎం కానీ ఇలాంటి యూపీఐ ద్వారా పే చేస్తే మనకంటూ ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అని చెప్పని పేటిఎం ద్వారా పే చేద్దామని చూస్తున్నట్లయితే నాకు ఇంకా అదనంగా నా దగ్గర ఇంకో 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, ట్యాక్సెస్ అని చెప్పని, ఛార్జెస్ అని చెప్పని, యూపీఐ ఛార్జెస్ అని. యాక్చువల్గా అసలు యూపీఐకి ఛార్జ్ అనేది ఉండదు. కార్డ్స్ ద్వారా పే చేసినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసినా మనకి 0.02%, 0.1% ట్యాక్స్ వీళ్ళు తీసుకోవచ్చు. బట్ యూపీఐ ద్వారా 0 కమిషన్ తీసుకోవాలి. బట్ వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటున్నారు. ఇంత ఫ్రాడ్ అయితే జరుగుతుంది. అసలు నేను దానికి అప్లై కూడా చేయలేదు. జస్ట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే వీళ్ళు హిడెన్గా అన్నీ రాసేస్తున్నారు. జస్ట్ నా ఐడి ప్రూఫ్స్ నేను ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు 1500 రూపాయలు మాత్రం వీళ్ళు డిస్బర్స్ చేసి 1800 అడగడం జరిగింది. 1850 రూపాయలు, 10,000 రూపాయలు డిస్బర్స్ చేసి 13,500 రూపాయలు కట్టమంటే ఎక్కడుండి కడతాం? అది చిన్న అమౌంట్ కూడా కాదు ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి. కాబట్టి ఇప్పుడు నాకు జరిగిన విషయం మీ ఎవరికి జరగకుండా ఉండాలి అంటే మీరు ఈ పర్సనల్ లోన్ యాప్స్ కానివ్వండి, లేకపోతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉన్నాయి ఇప్పుడు 5,000 రూపాయలు 6,000 రూపాయలు స్టూడెంట్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళకి 18+ కావాలా, 19+ కావాలా, లేకపోతే 17 ఉన్నా చాలా, అసలు ఏజ్ లిమిట్ కూడా వీళ్ళేం పెట్టట్లేదు. అలా లోన్లు ఇచ్చేస్తున్నారు, ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటున్నారు. ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుందంటే మన కాంటాక్ట్స్ అని మనం పర్మిషన్స్ ఇస్తాం కాబట్టి మన కాంటాక్ట్స్లో ఉన్న ర్యాండమ్ పర్సన్స్కి, లేకపోతే బ్రో అని పెట్టుకున్నాం కానీ, బ్రదర్ కానీ, అమ్మ కానీ, నాన్న కానీ అని చెప్పి మనం ఫీడ్ చేసుకుంటే మన దగ్గరలో ఉన్న కాంటాక్ట్స్, మనకి దగ్గరగా ఉండే కాంటాక్ట్స్ ఏవో వీళ్ళు ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళకి కాల్ చేసేసి పలానా పర్సన్ మా దగ్గర లోన్ తీసుకున్నారు, వాళ్ళు రీపే చేయట్లేదు, మీరు రీపే చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. సో మన గ్యాలరీకి కూడా మనం పర్మిషన్ ఇచ్చేస్తున్నాము. సో మన ఫొటోస్ని కూడా కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బ్రాండ్స్ పడే ఈ కకృతికి మనం బలైపోతున్నాం అని చెప్పి నేను ఈ వీడియో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను పే చేస్తాను, దాని స్క్రీన్ షాట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తాను. చూడండి, నేను పే చేస్తాను, ఇంకా యాప్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తాను. అసలు యాప్ లేకపోయినా వాళ్ళు డిస్పర్స్ చేయాలనుకుంటే చేసేసేయచ్చు. చిన్న అమౌంట్ కాబట్టి ఒకవేళ మనం కంప్లైంట్ పెట్టినా మనల్ని పట్టించుకోరు. అందుకని చెప్పి నేను కంప్లైంట్స్ కానీ ఇలాంటి వాటికి ఏమీ వెళ్ళలేదు. ఒకవేళ అదే కనుక పెద్ద అమౌంట్ అయితే మాత్రం చాలా పెద్ద రచ్చ అయిపోయేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు కన్నా, నేను మొబైల్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అంతేకాకుండా కన్నా మామ అని చెప్పి మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇస్తుండండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా, అండ్ ఫర్ షూర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.